పరమగీతము 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరివగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను? మనము పోయి అతని వెదుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు, కడగబడి ఎప్పుడే పైకి వచ్చినవియునై, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుకుగుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్నతల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు. రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలిసికొంటిని. షులమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షులమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనయీము నాటకమంత వింతయైనదా?